హలో మై డియర్ లవ్లీ వ్యూవర్స్, మనసుకు హత్తుకునే కథలకు స్వాగతం. నచ్చినావే నవల గోపెమ్మ కథని మీకు నచ్చుతుంటే చిన్న కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా నచ్చినావే నవల గోపెమ్మ 11వ భాగంలోకి వెళ్ళిపోదాం. జరిగింది తలుచుకుంటోంది శృతి. గదిలో గులాబీల సువాసన, మల్లెపూల పరిమళిస్తున్నాయి. ఆషాఢమాసం తెచ్చిన సుదీర్ఘ విరహవేదన ముగిసి మనసులోని అపార్థాల మబ్బులన్నీ తొలగిపోయిన వేళ హర్షాశృతుల జీవితంలో అత్యంత మధురమైన క్షణం ఆసన్నమైంది. శృతి సిగ్గుతో ఎంతో ప్రేమతో హర్ష గుండెలపై తలవాల్చింది. హర్ష ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఎంతో మృదువుగా ఆప్యాయంగా తన కౌగిల్లోకి తీసుకున్నాడు. ఇన్ని నెలల నిరీక్షణకు, పడిన మానసిక వేదనకు తెరపడుతూ ఇద్దరి తనువులు మనసులు ఒకటయ్యే శుభతరుణాన ఒకరి శ్వాస మరొకరికి తగులుతోంది. శృతి హర్ష కళ్ళల్లోకి పారవస్యంతో చూస్తూ తన కళ్ళను మెల్లగా మూసుకుంది. హర్ష ఆమె పెదవులను అంతే ప్రేమగా ముద్దాడే సమయంలో సడన్గా బెడ్ సైడ్ టేబుల్ మీద ఉన్న హర్ష ఫోన్ గట్టిగా రింగ్ అయింది. ఆ శబ్దానికి ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శృతి మెల్లగా కళ్ళు తెరిచింది. హర్ష కాస్త అసహనంగానే ఫోన్ వైపు చూశాడు. స్క్రీన్ మీద ఒక అపరిచిత నెంబర్ కనిపిస్తోంది. 1 minute శృతి అని హర్ష కాల్ పిక్ చేసి హలో అన్నాడు. అటువైపు నుండి అవతల వ్యక్తి మాట్లాడిన వాయిస్ వినగానే హర్ష మొహంలో రంగులు మారడం మొదలయ్యాయి. అతని కళ్ళల్లో ఒక్కసారిగా భయం, ఆందోళన, తీవ్రమైన కంగారు చోటు చేసుకున్నాయి. అతను శృతి వైపు చూడలేకపోయాడు. ఫోన్ సంభాషణను శృతి వినకూడదన్నట్లుగా హర్ష వెంటనే బెడ్ మీద నుండి లేచి గబగబా గది తలుపులు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. హాల్లోకి వెళ్ళి చాలా తక్కువ స్వరంతో రహస్యంగా మాట్లాడాడు. బయట అతని గొంతులో భయం స్పష్టంగా కనిపిస్తోంది. 2 నిమిషాల తరువాత హర్ష గదిలోకి తిరిగి వచ్చాడు. కానీ అతని ముఖంలో అంతకు ముందున్న ఆ ప్రేమ, రొమాన్స్, ఉత్సాహం ఎక్కడా లేవు. అతని నుదుటిపై చెమటలు పడుతున్నాయి. గబగబా తన కారు తాళాలు, వాలెట్ చేతిలోకి తీసుకుంటూ, సారీ శృతి, అత్యవసరమైన పని పడింది. నా ఫ్రెండ్ ఒకడు కాల్ చేశాడు. చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాడట. ఇప్పుడే వెళ్ళాలి. ఓ అరగంటలో వచ్చేస్తాను అని కంగారుగా అన్నాడు. శృతి ఒక్కసారిగా నివ్వెరపోయింది. శోభనం జరగాల్సిన సమయాన భర్త కౌగిలిలో కరిగిపోవాల్సిన వేళ ఇలా అతను మధ్యలో వెళ్ళిపోవడం ఏంటో ఆమెకు అర్థం కాలేదు. ఏమైందండి? ఈ అర్ధరాత్రి వేళ మీ ఫ్రెండ్కి ఏమైంది? ఇంత కంగారు పడుతున్నారు అని శృతి ఆందోళనగా అడిగింది. కానీ శృతి మాటలను హర్ష అస్సలు పట్టించుకోలేదు. నేను వచ్చాక మాట్లాడతాను శృతి అని గబగబా గది బయటకు నడిచి మెట్లు దిగి ఇంటి తలుపు తీసుకొని కారులో వెళ్ళిపోయాడు. తలుపు మూసుకున్న శబ్దం ఆ నిశ్శబ్దంలో పెద్దగా వినిపించింది. శృతి పడక గదిలో ఒంటరిగా నిలబడిపోయింది. చుట్టూ అలంకరించిన పూలు, వెలుగుతున్న చిన్న దీపాలు ఆమెను వెక్కిరిస్తున్నట్టు అనిపించాయి. ఇన్నాళ్ళు అనుమానాలు, అపోహల మధ్య ఇద్దరు ఒకటి కాకుండా దూరంగా ఉన్నారు. ఈ రోజైనా తమ బంధం సంపూర్ణమవుతుందని, హర్ష గుండెల్లో ఒదిగిపోవాలని కోటి ఆశలతో ఎదురు చూసిన శృతికి దక్కింది మాత్రం మళ్ళీ శూన్యమే. అరగంటలో వస్తాను అని చెప్పిన హర్ష గంట గడిచినా రాలేదు. 2 గంటలు గడిచినా రాలేదు. శృతి కంగారుతో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. శృతి గదిలోనే అటు ఇటు తిరుగుతూ ఏడ్చేసింది. హర్షకు ఏమైందో అన్న భయం ఒకవైపు, అసలు శోభనన్నాడే తనను ఇలా వదిలేసి వెళ్ళినందుకైన బాధ ఇంకోవైపు ఆమెను నలిపేశాయి. రాత్రంతా ఆమె కంటి మీద కునుకు లేకుండా కన్నీళ్లతో మంచంపై పడుకొని గడిపేసింది. ఆనందంగా శృతితో జీవితం పంచుకోవాల్సిన హర్ష
ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళాడని శృతి రాత్రంతా మదన పడుతూనే ఉంది. తెల్లవారిన తరువాత ఉదయం 8 గంటలవుతోంది. ఇంట్లో అందరూ లేచారు. శృతి ముఖం కడుక్కొని బాధను దాచుకుంటూ కిచెన్లో అత్తయ్య దేవకి గారికి సాయం చేస్తోంది. అంతలోనే బయట కారు శబ్దం వినిపించి హర్ష లోపలికి వచ్చాడు. హర్షను చూసి శృతి గుండె జల్లుమంది. అతను బాగా అలసిపోయినట్టు, తీవ్రమైన నిద్రలేమితో, ఏదో పెద్ద మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. అతని బట్టలు కూడా నలిగిపోయి ఉన్నాయి. హర్ష ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా తన రూమ్లోకి వెళ్ళాడు. శృతి అతని వెనకాలే గదిలోకి వచ్చింది. ఎవరికి అనుమానం రాకూడదని శృతి తలుపు మూసి అతనికి కాఫీ గ్లాస్ అందిస్తూ మామూలుగానే అడిగింది. ఏమైందండి? రాత్రి ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. చాలా టెన్షన్గా కనిపిస్తున్నారు అని. హర్ష కాఫీ తాగి గ్లాస్ పక్కన పెట్టి శృతి వైపు సరిగ్గా చూడలేకపోయాడు. ఏం లేదు శృతి, నా పాత ఫ్రెండ్కి ఒక ప్రాబ్లం వచ్చింది. చాలా సీరియస్ ఇష్యూ. అందుకే తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చింది అన్నాడు నీరసంగా. అంత సీరియస్ ప్రాబ్లం ఏంటి? రాత్రంతా వచ్చేంతగా ఏమైంది? కనీసం నాకు చెప్పొచ్చుగా అంది శృతి బాధగా. హర్ష ముఖంలో చిరాకు, అలసట కలగలిపి కనిపించాయి. అతను శృతి వైపు చూస్తూ గంభీరంగా, వివరాలు నన్ను ఇప్పుడేమీ అడగవద్దు ప్లీజ్, నా తల పగిలిపోతోంది, నీ కాసేపు పడుకోవాలి అని చెప్పి బట్టలు కూడా మార్చుకోకుండా బెడ్పై పడుకొని కళ్ళు మూసుకున్నాడు. శృతి అక్కడే స్తంభించి నిలబడిపోయింది. కట్టుకున్న భార్యకు చెప్పలేని అతని ఫ్రెండ్ ప్రాబ్లం ఏంటి? శృతి లోపల తీవ్రంగా బాధపడింది. అంతటి ప్రాముఖ్యమైన రాత్రి కంటే ఆ ఫ్రెండ్ సమస్య ఎక్కువైందా? అసలు ఆ ఫోన్ చేసిన ఫ్రెండ్ ఎవరు? మగవాడా లేక ఆడదా అని శృతికి అనుమానాలు రావడం మొదలయ్యాయి. ఆ రాత్రి జరిగిన సంఘటన ఒక చిన్న ప్రారంభం మాత్రమే అని శృతికి రాబోయే రోజుల్లో అర్థమైంది. తరువాత వారం రోజుల్లో హర్ష ప్రవర్తన చిత్రంగా మారిపోయింది. అప్పటి వరకు శృతి అంటే ప్రాణమిచ్చే హర్ష, ఆమె పక్కన కూర్చోపెట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ మురిసిపోయే హర్ష ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. రోజు రాత్రిళ్ళు 1 గంట 2 గంటల వేళ లేటుగా ఇంటికి రావడం అలవాటు చేసుకున్నాడు. ఇంటికి వచ్చాక కూడా శృతితో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. శృతి భోజనం తెచ్చి పెట్టమంటారా అని అడిగితే వద్దు, బయట తిన్నాను అని ముక్తసరిగా చెప్పి పడుకునేవాడు. పొద్దున్నే 8 కాకముందే ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయేవాడు. గతంలో శృతితో ఫోన్ సంభాషణల్లో రొమాంటిక్ మాటలు మాట్లాడిన హర్ష ఇప్పుడు శృతి ఫోన్ చేసినా నేను బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తాను అని పెట్టేసేవాడు. శృతికి ఈ మార్పు నరకంగా మారింది. అసలేం జరిగింది? అతని ఫ్రెండ్కి ఏమైంది? లేదా హర్ష తనతో అబద్ధం చెప్తున్నాడా? ఒకవేళ హర్ష నాతో నిజం చెప్పటం లేదా? సంజన విషయంలో నా భయాన్ని పోగొట్టడానికి చరణన్నయ్య ద్వారా ఒక కథ చెప్పించి నన్ను నమ్మించి ఇక్కడికి రప్పించారా? మళ్ళీ అతని జీవితంలోకి ఆ సంజన వచ్చిందా? ఇలాంటి 1000 ఆలోచనలతో శృతి మనసు నిమిషానికి నలిగిపోతోంది. అన్నయ్య చరణ్ కూడా ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంట్లో దేవకి గారు, వాసుదేవ్ గారు హర్ష ప్రవర్తనను గమనిస్తున్నాం, ఆఫీసు పనుల ఒత్తిడి కాబోలు అని సరిపెట్టుకున్నారు. ఒకరోజు రాత్రి సమయం 1 గంట దాటింది. శృతి హాల్లోని సోఫాలో కూర్చొని హర్ష కోసం ఎదురుచూస్తోంది. కీర్తి తన రూమ్ నుండి బయటికి వచ్చి నవ్వుతూ నీళ్ల బాటిల్ తీసుకుంది. శృతి వైపు చూసి చులకనగా నవ్వుతూ, ఏంటి వదిన గారు, భర్త కోసం నిరీక్షణ? పాపం, కొత్తగా పెళ్ళైన దాసరిలా ఉంది నీ పరిస్థితి. హర్ష ఆఫీస్ వర్క్ అని వెళ్ళి ప్రతి రాత్రి ఎవరితో గడుపుతున్నాడో నీకు తెలుసా? నీ పల్లెటూరు రూపం చూసి అతనికి విసుగొచ్చి ఉంటుంది, అందుకే నీకు దూరంగా తిరుగుతున్నాడు అని ఎద్దేవా చేసింది. శృతి కళ్ళల్లో నీళ్లు తిరిగినా ఆత్మగౌరవాన్ని వదులుకోకుండా, నా భర్త ఎలాంటి వాడో నాకు తెలుసు కీర్తి, నువ్వు నాకు చెప్పక్కర్లేదు అంది గంభీరంగా. తెలుసా? అయితే ఆ రాత్రి శోభనం ఆపి అర్ధరాత్రి ఎవరి కోసం పరిగెత్తాడో అడిగి తెలుసుకో అని వ్యంగ్యంగా అని నవ్వి
తన రూమ్లోకి వెళ్ళిపోయింది కీర్తి. కీర్తి మాటలు శృతి గుండెల్లో ఈటెల్లా గుచ్చుకున్నాయి. నిజమే, కీర్తి అన్నదే నిజమేనా? హర్ష తన రూపం చూసి అసహించుకుంటున్నాడా? లేక తనతో చెప్పలేని వేరే ఏదైనా రహస్యం ఉందా? గోదావరి అలల లాంటి ఆశలతో హర్ష కోగిలిలో కరిగిపోవాలనుకున్న ఆ గోపెమ్మ ఇలాంటి ఒక భయంకరమైన మానసిక సుడిగుండంలో పడుతుందని క్షణంలో కూడా ఊహించలేదు. శృతి పడక గదిలోకి వెళ్ళి తమ పెళ్లి ఫోటోను పట్టుకొని భోరుని ఏడ్చింది. హర్షగారు, నా ప్రేమలో ఏమైనా లోటు ఉందా? నన్ను ఎందుకు ఇలా మానసికంగా చంపేస్తున్నారు? మీ మౌనం వెనక ఉన్న రహస్యం ఏంటో నాకు చెప్పండి అని నిలదీయాలని గట్టిగా నిర్ణయించుకుంది. అంతలోనే బయట హర్ష కారు సౌండ్ వినపడింది. ఈసారి శృతి ఊరుకోకూడదని అతన్ని నిలదీసి అసలు నిజం రాబట్టాలని తలుపు వైపు కోపంగా ఆవేదనతో అడుగులు వేసింది. హర్ష తలుపు తీసుకొని లోపలికి రాగానే శృతి అతని ముందుకు వెళ్ళి నిలబడింది. అతని జేబులో నుండి ఒక లేడీస్ పెర్ఫ్యూమ్ వాసన వస్తుండటం శృతి గమనించింది. శృతి కళ్ళు కోపంతో అనుమానంతో ఎర్రబడ్డాయి. అసలు హర్ష దాస్తున్న ఆ పెద్ద రహస్యం ఏంటి? హర్ష జేబులో ఆ పెర్ఫ్యూమ్ వాసన ఎవరిది? శృతి ఈ నిందను ఎలా నిలదీయబోతోంది? తర్వాత భాగంలో వినండి. కథ నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒక చిన్న కామెంట్ మాత్రం పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.